బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 7న అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. మధ్యలో మరో 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్లోకి వచ్చారు. అలాగే ఇప్పటివరకు మొత్తం 9 వారాల్లో దాదాపు 11 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయారు. అయితే భరణి లాంటి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మళ్లీ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే బిగ్ బాస్ షో 10వ వారంలోకి అడుగుపెట్టింది. అంటే ఈ రియాలిటీ షో దాదాపు తుది దశకు చేరుకున్నట్లే. మరో 5 లేక 6 వారాల్లో ఈ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో ఈసారి టాప్ కంటెస్టెంట్స్ ఎవరు, టైటిల్ ఎవరు గెలుస్తారన్న దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. బిగ్ బాస్ రివ్యూయర్లు, మాజీ కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాజ్ విజేతలపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఇదే విషయంపై మాజీ కంటెస్టెంట్ దివ్వెల మాధురి కూడా రియాక్ట్ అయింది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది మాధురి. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో బిగ్ బాస్ టైటిల్ గెలిచేది ఎవరు అనే ప్రశ్నకు మాధురి ఆసక్తికర సమాధానమిచ్చింది. బిగ్ బాస్ హౌస్లో వారం వారం సమీకరణాలు మారిపోతుంటాయి. అయితే తనుజనే ఈసారి విజేతగా నిలుస్తుందని నమ్మకంగా చెప్పగలను అంటూ గట్టిగా చెప్పుకొచ్చింది మాధురి. ముందుగా ఆమె సీరియల్ యాక్టింగ్ చేస్తోందని తాను కూడా తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పిన మాధురి, కాని పోను తనుజ చాలా జెన్యూన్ అని తనకు అర్థమైట్టు చెప్పింది. తను చాలా బాగా గేమ్ ఆడుతోంది కాబట్టి ఈ సీజన్ విజేత తనుజనే అంటూ తేల్చేసింది మాధురి. మాధురి కామెంట్స్ను తనుజ ఫ్యాన్స్ను వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ఇమ్మాన్యుయేల్ ఫ్యాన్స్ మాధురి కామెంట్స్కు కౌంటర్లు ఇస్తున్నారు. ఇమ్మాన్యుయేల్ ఖచ్చితంగా బిగ్ బాస్ కప్పు కొడతాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.